టీఎంసీలతో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పూర్తి స్థాయిలో ఈ టైంలో పూర్తి చేస్తామని చెప్పి మేము జిల్లా ప్రజలకి మాటిస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఇది దయచేసి ఇది కొద్దిగా ఈ జియో చూడండి. ఈ జియో డేట్ ఎంత? 5 మార్చ్ 2022. ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ గవర్నమెంట్. దీంట్లో ఏమైనా రాసింది? పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి 45 టీఎంసీ ఈజ్ మైనర్ ఇరిగేషన్లో సేవింగ్స్ అండ్ అనదర్ 45 టీఎంసీ ఈజ్ వాటర్, గోదావరి వాటర్ డైవర్టెడ్ ఫ్రమ్ పోలవరం టు ప్రకాశం. ఎగ్జాక్ట్లీ ఈ జియో ప్రకారమే మనం కూడా ఇప్పుడు ముందుకు పోతున్నాం చెప్పి నేను మనం చేస్తున్నా. నెక్స్ట్ ఇది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి వాళ్ళు సైన్ చేసిన అగ్రిమెంట్. దయచేసి ఇది జాగ్రత్త డేట్ చూడాలి మీరు. ఏ రోజు సైన్ చేసిన అగ్రిమెంట్ వీళ్ళు? 6/6/2016. ఎన్ని నెలల్లో పూర్తి చేస్తామని చెప్పింది? 30 నెలల్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని అగ్రిమెంట్ సైన్ చేసుకున్నారు. అంటే 16+ అంటే 2018లో పూర్తి కావాలనుకుంటా. ఇప్పుడు ఏ సంవత్సరం? 2026. ఇప్పుడు వాళ్ళు మానేమంటారు, అయ్యో మీరు వచ్చి అన్యాయం చేసినట్టున్నారు. అసలు అన్యాయం చేసింది వాళ్ళు, మోసం, దగ. నెక్స్ట్ అదేవిధంగా సుప్రీంకోర్టులో నెక్స్ట్ 7.15 టీఎంసీ. నెక్స్ట్ పెట్టు. చాలా ఇది పబ్లిక్ హియరింగ్ విషయంలో ట్వైస్ పోస్ట్పోన్ అనే విషయం మెన్షన్ చేశారు. అదేవిధంగా వాళ్ళ పైన ఉంది, ద వర్క్ at present being executed was exclusively meant for drinking water purpose, that is for lifting 7.15 టీఎంసీ. ఇది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి 7.15 టీఎంసీలు మాత్రమే వాడతామని ఇది మరి గత ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్. నెక్స్ట్ అదేవిధంగా వాళ్ళ హయాంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్, ఇదే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్కి మేము 90 టీఎంసీలో ఇప్పుడు ఇమీడియట్గా 45 ఇవ్వండి, తర్వాత 45 ఇవ్వండి అంటే వాళ్ళ హయాంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డరు డ్రింకింగ్ వాటర్కి 7.15 టీఎంసీ అని. దీని గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇది 45 90 మరి ఇన్ని, అసలు ప్రాజెక్ట్ 90% పూర్తి చేసినా అంటున్నారు వాళ్ళు. నెక్స్ట్ అదేవిధంగా మరి ఇక డీటెయిల్స్ పోను కానీ ఈ మధ్య సుప్రీంకోర్టు ఒక మేజర్ తీర్పులో గతంలో నిర్మాణమైన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా ఇప్పుడు ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ క్లియరెన్స్ ఇవ్వచ్చు అనే ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. దాని ప్రకారం పాలమూరు రంగారెడ్డికి మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ కేంద్ర ప్రభుత్వంలో ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ కోసం గట్టి ప్రయత్నం చేస్తున్నాం, తప్పనిసరి సాధిస్తాం. నెక్స్ట్ సరే, నెక్స్ట్ ఇక చాలా డీటెయిల్స్ ఇప్పుడు ఇది వాళ్ళు చెప్పిన విషయం ఏది, ఎంత అబద్ధం అనేది. ఈ డిపిఆర్ రిటర్నింగ్ మాట్లాడు కదా. అసలు డిపిఆర్ రిటర్నింగ్ ఆ డేట్ చూడండి, 12 ఏప్రిల్ 2023. అంటే కేంద్ర ప్రభుత్వంలో డిపిఆర్ వాపసు ఇచ్చినప్పుడు ప్రతిసారి కొన్ని అబ్జర్వేషన్స్తో వాపసు ఇస్తారు. వాళ్ళ టైంలో 2 సార్లు ఇచ్చిండ్రు, మా టైంలో 2 సార్లు ఇచ్చిండ్రు. ఇప్పుడు మేము సేవింగ్స్ ఇన్ మైనర్ ఇరిగేషన్ అన్నాం కాబట్టి ఆ చెరువుల డేటా ఎంత సేవింగ్ ఉంది ఆ వివరాలు అడిగితే అది కూడా పూర్తి చేసి ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా పాలమూరు రంగారెడ్డిలో వాళ్ళు చేసిన బ్లండర్ మిస్టేక్, చారిత్రాత్మక తప్పిదాన్ని మేము సరి చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు కూడా మా అభిప్రాయం అది జూరాల నుంచి కట్టాల్సిందే. మీరు శ్రీశైలంకి షిఫ్ట్ చేసి ఇది 45 అది 45 అని అడిగి దాన్ని పాలమూరు రంగారెడ్డి స్కీమ్ని మొత్తం కాంప్లికేట్ చేసి అదేదో వాళ్ళు చేసిన పాపాలు మా మీద నెత్తి మీద మోపే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో విషయం చెప్పాలి, మొత్తం వాళ్ళు 10 ఏళ్ల ప్రభుత్వంలో అనేక మీటింగ్ చేసిండ్రు, అనేక సార్లు చేసిండ్రు. ఎప్పుడు మనకు 299 వాళ్ళకి 512 ఒప్పుకున్నప్పుడు ఏ ఒక్క మీటింగ్లో కూడా వాస్తవంగా ఈ గోదావరి వాటర్స్ డైవర్షను మనకే కేటాయించాలి, న్యాయంగా మోరల్గా లీగల్గా కూడా మనకే కేటాయించాలి. అరే జగన్మోహన్ రెడ్డి గారితో ఇంత హడాయిబడి ఉండేవాళ్ళు, వారు కృష్ణా వాటర్స్లో 3 టీఎంసీ పర్ డే డైవర్ట్ చేసినా మాట్లాడిన వాళ్ళు ప్రతిరోజు
మరి కలిసి కూర్చునే వాళ్ళు ఒక్కసారి కూడా ఆ 45 టీఎంసీ ఆంధ్రప్రదేశ్ని ఒప్పించి అది న్యాయపరంగా మనకే రావాలి ఒప్పించి తీసుకొస్తే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఈజీ అయిపోయింది. వాళ్ళ వైఫల్యాలకి వాళ్ళ తప్పిదాలకి ఈరోజు మన ప్రభుత్వం నెట్టే ప్రయత్నం, ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిద్దాం. నెక్స్ట్ సరే, ఇది కూడా ఇప్పుడు ఉదాహరణకి సిడబ్ల్యూసి లెటర్ ఇది ఏమని రాసిండ్రు, అసలు మీరు అడుగుతున్న 45 టీఎంసీలు దేర్ ఫోర్ ఇన్ వ్యూ అబౌవ్ ద మ్యాటర్ ఇస్ నౌ సబ్ జ్యూడిస్, అంటే కోర్టులో ఉంది, ఎందుకంటే ట్రిబ్యునల్లో ఉంది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వీళ్ళు 10 ఏళ్ల పాటు వీళ్ళు ఎన్నో రకాల వాళ్ళకి సహకరించిండ్రు. ఆ 45 టీఎంసీ అగ్రిమెంట్ అయి ఉంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తయిపో. నెక్స్ట్ సరే, ఇది సిడబ్ల్యూసి అనేక లేఖలు రాసింది ఈ విషయంలో. ఇవన్నీ కూడా కాపీస్ మీకు చూపెడుతున్నాను. సరే, ఇప్పుడు ఈ లెటరే నా లెటర్ని పదే హరీష్ రావు గారు చూపెడుతుంటారు. ఇందులో ఏముంది, పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తెలంగాణ సబ్మిటెడ్ డిపిఆర్ ఫర్ క్లియరెన్స్ ఆఫ్ ఎక్సెట్రా ఆ 90 టీఎంసీలో 45 టీఎంసీ ఫర్ ద ప్రాజెక్ట్ వాస్ టేకెన్ ఫ్రమ్ ద సేవింగ్స్ ఆఫ్ మైన్ ఇరిగేషన్ కాంపోనెంట్ అండ్ అనదర్ టీఎంసీ 45 టీఎంసీ టు ద ట్రాన్స్ఫర్ ఆఫ్ గోదావరి వాటర్ టు కృష్ణ. చాలా స్పష్టంగా వాళ్ళు ఇచ్చిన జీవో ప్రకారం పోతున్నాం అంటే ఇదేదో బదనాం చేసే ప్రయత్నం, ఒక ఫాల్స్ నెరేటివ్ బిల్డప్ చేసే ప్రయత్నం చేస్తారు. నెక్స్ట్ సరే, ఆ తర్వాత ఈ మధ్య నేను మళ్ళీ కేంద్రంలో ఉన్న జలవనరుల శాఖ కార్యదర్శి కూడా లెటర్ రాసిన. దీంట్లో ఏం చెప్పినామంటే, సరే ఆ 45 టీఎంసీ గోదావరి వాటర్స్కి మీకు ఇబ్బంది అయితే ఇది ఫేజ్ 1గా ఇనీషియల్గా ఇది మాకు ఈ 45 టీఎంసీ అన్నా ఉపయోగించే విధంగా అనుమతులు ఇవ్వని చెప్పి ఇది సెంట్రల్ సెక్రటరీ కాంతారావు గారికి లేఖ రాసి ఉంటుంది. నెక్స్ట్ సరే, ఇక దీనికి ఈ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ విషయంలో నేను ముందు చేసిన ప్రకటన మరోసారి చేసి మనం నెక్స్ట్ సబ్జెక్ట్ పోదాం. చాలా క్లియర్గా తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నాం, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో ఇరిగేషన్ శాఖని సర్వనాశనం చేయడం కాక మరి 1,83,000 కోట్లు ఖర్చు పెట్టి ఎక్కడ కూడా కొత్త ప్రాజెక్టు